నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా వైసీపీ నేతలు కావచ్చు, మహిళలకి ఇచ్చేటువంటి ఒక గౌరవం ఎటువంటిది అనేది మాత్రం ఇప్పుడు చాలా చర్చకు వస్తుంది. అయితే వాళ్ళు దాదాపు 2019 నుంచి 24 దాకా వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆగడాలు కావచ్చు, ఎలా చూడాలి? వాస్తవం చెప్పాలంటే సొంత చెల్లిని కావచ్చు, సొంత తల్లిని కావచ్చు, రాజకీయ అవసరాల కోసం వాడుకొని పక్కన పెట్టిన వైనం మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే తన సొంత ఛానల్లో మహిళల్ని ఎలా మాట్లాడించాడు, ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను ఎట్లా మాట్లాడుతున్నాడు, అసలుకేంటి మహిళలకి నిజంగా వైసీపీలో గౌరవం ఉందా? ఈసారి అక్క చెల్లెలు కావచ్చు, అవ్వలు కావచ్చు ఓట్లు వేస్తారా వైసీపీకి అంటే ఏం చెప్తారు? ఇక్కడ నిజంగా మహిళల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది ఏంటి మహిళల కంటే ఫస్ట్ మోసపోయిన మహిళగా షర్మిల గారే ఉంటారు. ఎందుకంటే పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటి కన్నా కూడా అత్తగారింట్లోనే ఆవిడ ఏ పని చేసినా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అట్లీస్ట్ అత్తమావలతో ఉండపోయినా భర్తతో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా భర్త పర్మిషన్ అనేది ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో ఒక వీడియో క్లిప్పింగ్ చూస్తాను అనిల్ కుమార్ గారిది. ఆయన చెప్తున్నారు ఆయనతో కూడా చెప్పకుండా బట్టలు సర్దేసుకొని వెళ్ళిపోతుందంట. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అన్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నావు షర్మిల అంటే, లేదు నేను అన్నయ్యని బయటికి తెచ్చుకోవాలి, 16 నెలలు అదే ఉన్నాడు జైల్లో, చాలా రోజులు జైల్లో ఉన్నాడు కదా, మరి నేను పాదయాత్ర చేస్తానని చెప్పాను అని చెప్పేసి చెప్పిందంట. ఆయన షాక్, ఏంటి ఇలా మాట్లాడుతుంది, భర్తకు చెప్పాలి, మరి పిల్లలు ఉండిద్ది కదండి ఫ్యామిలీ, మరి ఈ రిలేషన్ కన్నా కూడా తన అన్నయ్యే తనకు ముఖ్యమని, అటువైపు భారతిరెడ్డి గారిని కూడా మీరేంటి ఇలా ఆవిడ రాజకీయాల్లో లాగుతున్నారని చెప్పి తను అడగటం అనిల్ కుమార్ గారు. మరి ఖచ్చితంగా నేను వెళ్లాల్సిందే అని చెప్పేసి షర్మిల గారు చెప్పటం. దానివల్ల ఆవిడకి జరిగింది న్యాయమా అన్యాయమా అంటే, జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ నీ పార్టీని లాగేసుకుంటుంది, నీ పార్టీలో ఒక కీలకమైన పాత్ర ఆవిడ పోషిస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, ఆవిడే ప్రధాన పాత్ర అక్కడ అనే దాన్ని అతను మార్చుకున్నాడు. అలాగా అంటే ఆవిడ చేసింది ఆయన కోసం, ఆయన సీఎం హోదాలో కూర్చోబెట్టింది. చివరికి ఈరోజు ఆవిడ పరిస్థితి ఏంటి? ఫస్ట్ మహిళగా షర్మిల, మరి కన్న తల్లి. మరి ఆవిడ చూస్తే ఆవిడ కూడా షర్మిల గారితో ఎన్ని రకాలుగా పాదయాత్రలు చేశారో, మరి నా కొడుకు చాలా మంచివాడు, రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తాడు, రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తాడని చెప్పి ఈరోజు అదే తల్లి నేనే మోసపోయాను, ఆఫ్టర్ ఆల్ మీరెంత, నాకు తెలియక నా కొడుకు ఏదో మంచివాడు అనుకున్నాను, నాతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా మోసపోయారని చెప్పే పరిస్థితి చూసాం. గతంలో కూడా చూసుకుంటే ఏదైతే వైసీపీ ప్లీనరీ సభ పెట్టినటువంటి సభలో కూడా గౌరవ అధ్యక్షురాల నుంచి దింపేస్తున్నాను అన్నప్పుడు ఏదైతే విజయలక్ష్మి గారు కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని వచ్చేసారు బయటికి. దాని తర్వాత 2024 ఓటింగ్ సంబంధించి తను ఫారెన్కి వెళ్ళిపోయి, అంటే ఇక్కడ ఉంటే ఏదైనా ప్రాణహాని ఉంటుందని చెప్పేసి యుఎస్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఓటు కూడా వేయలేదు. సో నిజంగా తల్లి ఇంత క్షోభ పడుతుందా? ఇంత క్షోభపడ్డ తల్లిని చూసి ఎవరన్నా సరే జగన్ కోట్లేస్తారా? నిజంగా ఆ యొక్క వీడియో ద్వారా చాలామంది ప్రభావితం అయిపోయి నిజంగా 11 సీట్లకు పరిమితం అయ్యారా? మహిళల ఉసురు అంటే ఇంట్లో ఉండేటువంటి ఒక మహిళల ఉసురు ఎంత తగిలింది జగన్ కంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఇంటి ఆడపిల్లను ఉసురు పెట్టకూడదు. అసలు ఆడపిల్ల, ఇంట్లో ఆడపిల్ల కన్నీరు పెట్టకూడదు. వాళ్ళకంట కన్నీరు వచ్చిందంటే ఇంకా సిరి అక్కడ ఉండదని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఆడపడుచులు కన్నీళ్లు పెట్టించాడు, ఎన్ని విధాలుగా వాళ్ళని ఉసురు పెట్టాడు, ఎంతమంది ఆడపిల్లలు ఆ మద్యం తాగి నాసిరకం మద్యం, మరి వాళ్ళ భర్తలు చనిపోతే వాళ్ళ తాళిబొట్లు తెంచడానికి కారణమే సొంత పినతల్లి తాళిబొట్లు తెంచారు కదా బాబాయిని చంపేసి. ఇంకెంతకంటే ఎవరు ఉసురు కొట్టాలండి అతనికి? ఇటు ఇంట్లో వాళ్ళు, రాష్ట్ర ప్రజలు, ప్రతి ఒక్కరిని మోసం చేసిన గొప్పతనాన్ని ఆయన ఉంచుకున్నాడు అనమాట. ఈ రోజున 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎక్కడ మళ్ళీ ఇంకా నో ఛాన్స్, నెవర్ అగైన్ జగన్ అనేటట్లుగా ఈ రోజున ఎందుకు తయారైందంటే మహిళల ఉసురు, ఆడవాళ్ళని ఉసురు పెడితే ఎలా ఉండిద్ది, ఏ విధంగా వాళ్ళ కన్నీళ్లలో కొట్టుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున చూస్తుంటే ఇంకా మా ఆగడాలు తగ్గవు, మేము ఇలానే ఉంటాం, అనుచిత వ్యాఖ్యలు చేస్తాం, మహిళల్ని నీచంగా వాళ్ళు రాజకీయాల్లో ఎక్కువ వస్తుంటే మేము చూడలేం, వాళ్ళని ఏ విధంగా దెబ్బతీయాలంటే వ్యక్తిత్వ హననం, అదే వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టుకున్నారు ఎవరినైనా సరే కృంగదీయటానికి. అయితే మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే
మనకు సంబంధించినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపడం కావచ్చు, చంపి తర్వాత చెల్లిపైనే అంటే వైఎస్ సునీత గారి పైనే సొంత తండ్రిని చంపింది అని చెప్పేసి కేసు పెట్టడం కావచ్చు. ఇది ఎలాంటి ద్రోహం కింద చూడాలి, ఎలాంటి మోసం కింద చూడాలి. అదేవిధంగా చూసుకుంటే 11కు పరిమితం అయ్యేటువంటి సందర్భంలో ఏదైతే విజయలక్ష్మి గారు కూడా జగన్కి ఓటు వేయొద్దు అని చెప్పేసి అన్న మాటలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. దాని తర్వాత 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయ్యారు. సో వాస్తవానికి సొంత ఇంట్లో ఉన్నటువంటి ఒక అక్క చెల్లెలు కావచ్చు, లేదా తల్లి కావచ్చు, లేదంటే పినతల్లిని కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని ఇంట్లో ఉన్న ఆడవారిని ఇంత ఇబ్బందులు పెట్టిన తర్వాత రాష్ట్రంలో కూడా మనం చూసాం ఎంతోమంది మహిళల ఉసురు మాత్రం పోల్చుకున్నారు. మనం చూసుకుంటే ఏదైతే గుంటూరుకు సంబంధించి శంకర్ విలాస్కి సంబంధించినటువంటి ఒక ప్రొపరేటర్ అయిన మహిళను కూడా, ఆవిడ ఏజ్ కూడా చాలా రంగనాయకమ్మ గారు, వారిని కూడా ఇబ్బంది పెట్టారు. జస్ట్ ఆవిడ ఒక పోస్ట్ షేర్ చేస్తుంది. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. ఎప్పుడైనా మేము ఇలా ప్రవర్తించాము, మా పరిపాలన ఎలా ఉందని పోస్ట్ షేర్ చేసినామండి. మీరేం చేశారు ఫస్ట్ దానికి సమాధానం చెప్పమనండి. పరిపాలన అంతా అవసరం లేదు, ఆ ఒక్క పాయింట్కి చెప్పమనండి సమాధానం. ఆయన పరిపాలన ఎలా ఉందో తెలుస్తుంది. ఈ విధంగా ఎన్ని రకాలుగా మహిళలను వీళ్ళు ఇక్కడ చూస్తుంటే నిజంగా అంత పెద్ద వయసున్న ఆవిడకి నోటీసులు ఇచ్చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించి ఎన్ని విధాలుగా వాళ్ళ హోటల్ లాగేసుకొని ఆ ఏరియాకే అది శంకర్ విలాస్ ఏరియా అని చెప్పారు. ఏనాటి నుంచో ఉంది అది, ఎప్పటి నుంచో. అలాంటి దాన్ని కూడా వాళ్ళు చేజిక్కించుకోవటానికి అంటే ఒక ఎరగా ఎలా వాళ్ళు వాడుకుంటున్నారు ఏదైనా ఆస్తులు లాగేసుకునే విషయంలో. ఈ రోజున ఒకటే వీళ్ళు రాష్ట్ర ప్రజలందరూ, రాష్ట్ర మహిళలందరినీ చూస్తుంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ప్రేమించిన వ్యక్తి, ఇంట్లో వాళ్ళనే కంటతడి పెట్టించిన వ్యక్తి, ఇంట్లో వాళ్ళనే ఆస్తుల కోసం కేసులు వేసిన మనిషి, సొంత చెల్లి మీద తల్లి మీద, ఇటు బాబాయ్ కూతురును కూడా తండ్రిని చంపేసిందని అపవాదం ఆవిడకి ఆపాదించాలని చెప్పి చూశారు. కానీ నిజంగా అక్కడ ఆవిడ నిజంగా ఏ పుణ్యం చేసుకుందో కానీ ఆ అపనింద పడకుండా తండ్రి ఆవిడకు ముందుగానే ఆస్తి రాసేయటం, ఆ నింద ఆవిడ మీద పడకుండా ఉండటానికి అదో పెద్ద కారణమైంది. అవును. అదేవిధంగా చూసుకుంటే మనకి ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి మహిళా కమిషన్ చైర్మన్గా చేసినటువంటి ఒక వాసిరెడ్డి పద్మ గారు, ఆవిడ కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయటపెట్టింది. ఆవిడ చెప్పిన మాటలను ఎలా తీసుకోవాలంటారు? నిజంగా ఆవిడ ఎలా అంటే అన్ని దాచుకొని ఒక్కసారిగా బద్దలైనట్లుగా బయటకు వచ్చారు. ప్రతి ఒక్క విషయం ఎన్నో అంటే ఈ రోజున ఒక్కొక్క విషయం చెప్తుంటే ఏం జరిగింది, ఏదైనా ఒక విషయాన్ని తీసుకెళ్తే తనకు చెప్పడానికి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చెప్పాలి. మరి ఆయనే కదా మెయిన్ చీఫ్ మినిస్టరు. ఏ విషయమైన రాష్ట్రంలో ఇదిగో మహిళలకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే వీళ్ళ మీద ఇట్లా అఘాయిత్యం జరిగింది, ఆవిడ మీద అత్యాచారం జరిగింది, ఇలాంటివన్నీ చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకేంటి ఉపయోగం, వాళ్ళ మీద జరిగితే నన్నేం చేయమంటావు అన్నప్పుడు ఇంకా ఎవరికైనా సరే ఒక మహిళగా సాటి మహిళ పట్ల మరి అలాంటివి జరుగుతున్నప్పుడు ఆ పదవికి నేను అర్హురాలేనా, వాళ్ళకి న్యాయం చేయనప్పుడు నాకు ఆ పదవి కావాలా, వాళ్ళకి న్యాయం చేయకుండా నేను ఆ పదవిలో ఉంటాం కరెక్టేనా అనే ఆలోచన వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ న్యాయం చేయనప్పుడు మరి ఏ విధంగా అతని గురించి ఆలోచించుకోవాలి. మరి ఎక్కడా కూడా ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి మీరేం చేశారు 2019 నుంచి 24 అంటే ప్రతి ఒక్క మహిళ కన్నీటికి కారణమయ్యాడు. అదే రకం చూసుకుంటే సొంత ఛానల్ అయినటువంటి ఒక సాక్షిలో కూర్చోబెట్టి అమరావతి మహిళల్ని ఏం మాట్లాడిచ్చాడంటే ఏం చెప్తారు? నిజంగా అది మాత్రం చాలా ఘోరం. ఆ రోజు చూసాం వాళ్ళది ఏదైతే వాళ్ళ ఒక నీచమైన చరిత్ర ఆ పేపర్ది, ఆ ఛానల్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ అంతా ఆ బ్లూ మైక్ తప్పించి ఇంకోటి ఉండిద్దండి వాళ్ళ దగ్గర. ఏదైనా ఒక ప్రాపకాండ చేయాలంటే దాన్ని తీసుకొని వస్తారు, ఏదైనా ఒక ప్రాపకాండ చేయాలంటే ఆ పేపర్లో రాస్తారు. ఈ రోజును చూస్తే నారాసుర రక్త చరిత్రను రాసిన దగ్గర నుంచి అమరావతి రాజధాని అనే ఒక పదం వాడింది వరకు కూడా ఏదైనా ఒక నిజం రాశారా, ఒక నిజం చెప్పారా, ఒక మంచి చేశారా, ఒక మంచి చేయటానికి ప్రయత్నం చేశారా అంటే ఎక్కడ కూడా వాళ్ళ చరిత్రలో కనిపించదు. అది ఇట్లాంటి వ్యక్తులు ఏం చేస్తారు అంటే ఈ రోజున చూస్తున్న వాళ్ళ డ్రామాలు ఇప్పటికి కూడా మహిళల వ్యక్తిత్వ హననానికి ఏ విధంగా వీళ్ళు పాల్పడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఈయన ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? వాస్తవానికి అరెస్ట్ చేయాలనేటువంటి ఒక నినాదాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. సో ఆంధ్ర రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంది. ఆఖరికి నారా భువనేశ్వరి గారితో సహా స్పందించారు, నారా చంద్రబాబు నాయుడు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ వస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలా లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ అతను మాట్లాడటమే కాకుండా మళ్ళీ నిన్న అదే వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉంటాను అన్నట్టు మాట్లాడటం అంటే నువ్వు చేసిన తప్పు మళ్ళీ వాటిని సమర్థించుకోవటం తప్పు. అంటే ఎంత నీచమైన సంస్కృతి ఉంది ఆ పార్టీలో. అంటే మరో కృష్ణరాజు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా.
ఇంకా అసలు అట్లాంటి కృష్ణరాజుతో కన్నా కూడా ఇంకా దేంతో పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి. అతను చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా అయితే ఇది ఇంకా నీచంగా ఎంత అంటే గర్భంగా అంటారు చూడండి, అలా చెప్పేస్తున్నాడు. ఈ విధంగా చేస్తున్న వీళ్ళు మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ మరి ఈ రోజున ఎన్ని రకాలుగా అంటే ఒక స్త్రీ ఎమ్మెల్యేగా ఉంటూ మరి అదేవిధంగా నీ మీద గెలిచింది తట్టుకోలేక 50,000 మెజారిటీతో, దాదాపుగా 54,000 అనుకుంటా అండి, పైచులకే వచ్చినాయి. మరి అంత మెజారిటీతో ఆవిడ గెలవటం అక్కడున్న ప్రజలందరూ కూడా ఏ విధంగా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, వాళ్ళ సమస్యలను వీళ్ళు ఎట్లా పరిష్కరిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ చూసిన తర్వాత కడుపు మంట తట్టుకోలేక వీళ్ళు చేసింది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఆయన తట్టుకోలేని దాంతోనే అలా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని వదలకూడదు. మరి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పారో ఎవరైనా మహిళల పట్ల ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళకి అదే చివరి రోజు. మరి ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డికి చివరి రోజు కాలేదు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి మరి గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సతీమణిగా ఉండి ఆయన ఒక మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు. మరి ఇన్ని విధాలుగా ఉన్న వాళ్ళే అట్లా మాట్లాడుతున్నప్పుడు నార్మల్ పీపుల్ మహిళలు ఎవరైనా సరే ఏ విధంగా చూడాలి? వాళ్ళ వల్ల రక్షణ ఉండదు అనేది క్లియర్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది జై జగన్ అంటూ మనం ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు పెట్టే కామెంట్లు ఎంత నీచంగా దిగజారిపోయి పెడుతున్నారు. అంటే మహిళలు బయటకు వచ్చి మాట్లాడకూడదా? చేసిన తప్పులను ప్రశ్నించకూడదా? మీరు చేసిన రాజకీయాలు నీచంగా దిగజారిపోయి ఎంత కుట్రలు కుతంత్రాలు పన్నుతూ రాష్ట్రంలో వికృత చేష్టలతో మీరు పెట్టిరేగిపోతుంటే మరి ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా అంటే వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు పెట్టే మెసేజ్లు చూస్తుంటే ఎవరైనా సరే ఎంత నీచంగా ఉంది వీళ్ళ సంస్కృతి. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల మీదే పెట్టించాడు. ఇంకా మాలాంటి నార్మల్ మహిళలు ఎంత వీళ్ళ దృష్టిలో ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. క్వశ్చన్ చేస్తూనే ఉంటాము, పోరాడుతూనే ఉంటాము. ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడే వరకు మా పోరాటం ఆగదు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, ఎక్కడా కూడా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడించినా, ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించినా, ఇట్లాంటి వ్యక్తుల చేత ఇట్లాంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నా ఎవ్వరం కూడా వదిలిపెట్టాం. మేము ఇలానే మాట్లాడుతూ ఉంటాం, ఇలానే క్వశ్చన్ చేస్తూ ఉంటాం. అవసరమైతే నిజంగా దొరికినట్లు దేహ శుద్ధి చెయ్యాల్సిందే. మహిళలే పూనుకుంటారు. ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే మహిళలే ప్రసన్న కుమార్ రెడ్డికి దేహ శుద్ధి చేసేదాకా వీళ్ళు తెచ్చుకుంటారా? అదే కనిపిస్తుంది రాష్ట్రంలో. ఎందుకంటే నార్మల్ ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడుతుంది అన్నప్పుడు వీళ్ళ విలువ ఉన్నప్పుడు ఈ విధంగా బూతులతో రెచ్చిపోతుంటే మరి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నామని అలా మాట్లాడితే ఒక సభ పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మయ సభలాగా నవ్వుతుంటే కౌరవ సభ కనిపించిందండి. అక్కడ ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు ఒక కౌరవ సభే సృష్టించారు. ఇంత నీచంగా దిగజారిపోయి సొంత చెల్లెల్ని చీర మీద కామెంట్లు, ఆవిడ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి పెళ్లి శుభలేఖ ఇస్తుంటే అక్కడ కామెంట్లు, మరి రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదన్నట్టు మాట్లాడటం ఎంత నీచంగా దిగజారిపోయింది వీళ్ళ సంస్కృతి. ఆయన మాట్లాడించడం అందరి నాయకులందరికి కూడా బూతులు తిట్టు పదవులు పట్టు అనే ప్రోగ్రాం పెట్టాడు అధికారంలో ఉన్నప్పుడు. అసెంబ్లీని వీళ్ళు కౌరవ సభగా మార్చేశారు, గౌరవ సభని. ఇంతకంటే నీచం ఇంకేముంది? రాష్ట్ర ప్రజలు బిగబట్టుకొని ఊపిరి ఎప్పుడు నిజంగా ఊపిరి పీల్చుకో మాయుష్మత్ అని చెప్పి డైలాగ్ ఉన్నట్లుగా వాళ్ళు నిజంగా కూటమి ప్రభుత్వం రాగాలని అలానే ఉంది ఆంధ్ర రాష్ట్ర. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పగబట్టాడు కక్షపూరితంగా. ఈ రోజున మనం చూసాం, వైజాగ్లో తల్లిని ఓడిస్తే కక్ష కట్టానని చెప్పి మాట్లాడినట్లుగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11కు పరిమితం చేసి పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పగబట్టిన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ పశుపతి ప్రేతాత్మ ఏ విధంగా ఆ ఊరి మీద దాడి చేసిందో అరుంధతి సినిమాలో ఈ రోజున అదే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మీద జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయం ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఇక్కడ మహిళలు ముఖ్యంగా ఏ విధంగా అబాస్ పాలవుతున్నారు, వాళ్ళని ఏ విధంగా ప్రాణం కన్నా కూడా మాపుదిగా చూసుకునే మహిళ పట్ల వీళ్ళు చేస్తున్న ఇట్లాంటి మాటల్ని ఏ విధంగా చూడాలి? వీళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. తక్షణమే కఠినమైన చర్యలు, అంటే ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైలు శిక్ష లేకపోతే ₹1,00,000 జరిమానా అంటే అదేనా ఆడదాని విలువ? ఈ రోజున అదే అనుకోవాలా? బెయిల్ మీద వచ్చేస్తే బయటకు అదే అనుకోవాలా? ఏంటి వీళ్ళకి పరిష్కారం ఏంటి? ఈ రోజున ఒకరితో ఆగట్లేదండి, ఎన్ని విధాలుగా ఇలానే కొనసాగిస్తున్నారు వీళ్ళు నీచమైన సంస్కృతిని. ఎంతమంది వీళ్ళ ఎమ్మెల్యే ఎవరు సుధాకర్ బాబు ఇంటికి వచ్చిన పని అమ్మాయి మీద అఘాయిత్యం. మరి ఎవరైతే ఎంపీ స్థాయిలో ఉండి ఆ రోజున గోరంట్ల మాధవ్ నీచంగా బట్టలు లేకుండా వీడియో కాల్స్
ఎంత జుగుప్సాకరంగా ఉంది. మరి అతను చూస్తే అనంతబాబు ఎమ్మెల్సీ, అతను కూడా ఫోనుల్లో వీడియో కాల్ చేసి ముద్దులు పెట్టటాలు, అంత భయంకరమైన పనులన్నీ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఇంకా అతని గురించి చెప్పుకోవాలంటే అంతకంటే నీచం ఇంకేముండదు. ఎట్లాంటి బట్టలు కట్టుకొని వస్తారు, మళ్ళీ ఇప్పుడు ఏం తెలియనట్లుగా శుద్ధపోస డైలాగులు మైక్ ముందు పెట్టుకొని. మరి ఇన్ని రకాలుగా ఇంతమంది ఇలాగ ఉంటే మరి ఏ విధంగా వీళ్ళు ఇట్లానే పెట్టరైపోతారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ దాకా కూడా ఇలానే మాట్లాడతారు మహిళల గురించి. వీళ్ళ పార్టీలో ఉండే మహిళలకి విలువ లేదు, వాళ్ళు బూతులు మాట్లాడతారు. ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడతారు, ఆడంగి వెదవల్లారా అంటారు. ఏ విధంగా చూడాలి? మీసాలు మెలేస్తారు వీళ్ళు సోషల్ మీడియాలో, వీళ్ళు రెచ్చగొట్టే కొంతమంది. ఇంకా అసలు ఆ శ్రీరెడ్డి సుధారెడ్డి వాళ్ళు ఉన్నారు, మహిళా జాతికే కళంకం. మరి ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న ఈ నీచమైన సంస్కృతి ఏదుందో నిజంగా దానికి మాత్రం ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి తోటి పులి స్టాప్ పడాలి, దీనికి ఎండ్ కార్డు ఇవ్వాలి. సో చూద్దాం ఖచ్చితంగా ఏదైతే మహిళలందరూ కూడా ఉగ్ర రూపం అయితే చూపిస్తున్నారు, మొన్న సాక్షిలో డిబేట్ కావచ్చు, ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళపైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.